నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు ఇది ఒక మీడియాలో పెద్ద చర్చ అయిపోతుంది. ఒక డిబేట్లు చేస్తున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం. బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ పార్టీకి సహాయపడ్డా? ఏ విధంగా సహాయపడ్డాడు? చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టా, లేదంటే లోకేష్ గారిని బూతులు తిట్టా, లేదంటే కోటం శ్రీధర్ రెడ్డి గారిని బండికి కట్టుకుని లాక్కొస్తానని అని చెప్పడమా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన భార్యను వాళ్ళ పిల్లల కోసం మాట్లాడటమా? ఇదా సహాయపడడం? వైసీపీ పార్టీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. అప్పుడే ఇటువంటి వాళ్ళని కాస్త కొద్దిగైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని అనుంటే ఇవాళ వైసీపీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు తిడుతుంటే వైసీపీ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, శ్రవణానందంగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు మొర్రో అంటూ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అవ్వచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, అందరూ కూడా మా పార్టీకి సంబంధం లేదంటే లేదు నాకు సంబంధం ఉందని తిరుగుతుంటే ఈయన ఆ పార్టీకి ఈయన కొంచెం సంబంధం బయట పెట్టాలి కదా. అప్పట్లో ఏమన్నాడు ఈయన, నేను వైసీపీ పార్టీ కాదు, సంథింగ్ ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీకి అతను ఏదో చెప్పుకున్నాడు. మొత్తానికి ఆ పార్టీకి చెందిన వాడిని నేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా అభిమాన్ని అంటే చెప్పుకుంటూ వచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ తన భార్యతో తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి వాళ్ళని ఎప్పుడైనా కంట్రోల్ చేసిందా వైసీపీ పార్టీ? ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంది అన్న టాక్ అయితే వస్తుంది. మరి అది నిజమా కాదో తెలియదు, కానీ అది చేస్తే మంచిదే, చెయ్యకపోతే మరలా అంతే. బోరుగడ్డ అనిల్ కుమార్ ఎంత దారుణంగా మాట్లాడేవాడు. ఆ రోజు అతని వ్యూవర్షిప్ అంతా ఎవరిది? వైసీపీ పార్టీ నేతలది కదా. అతన్ని ఒక ప్రత్యక్షంగా ఒకవేళ అతన్ని సపోర్ట్ చేయకపోయినా పరోక్షంగా అయినా సరే సపోర్ట్ చేసింది వైసీపీ పార్టీనే. ఈరోజు అతన్ని రోడ్డు మీద వదిలేసింది కూడా వైసీపీ పార్టీనే. బోరుగడ్డ అనిల్ కుమార్ ఎంత దారుణంగా ఎంత నీచంగా మాట్లాడాడంటే చాలా దారుణం అది. మరి ఇప్పుడు అదే బండి కట్టుకుని లాక్కొచ్చేచ్చు కదా కారుమూరి వెంకటరెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. అదే హ్యాంగర్ కొన్న సొక్కా వేసుకుని, హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని, వెంటనే బుల్లెట్ బండి వేసుకుని వెనక కట్టుకుని లాక్కొచ్చేచ్చు కదా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లాక్కొచ్చేస్తాను అన్నట్టు. ఇప్పుడు రాదా నోరు? అంటే ఏ పార్టీ నేతలైనా సరే, అది టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలి ఖచ్చితంగా. అది విమర్శ వాళ్ళు చేసే పథకాలపై ఉండాలి, లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పులు ఒప్పులపై ఉండాలి. అంతేగాని వ్యక్తిత్వ హననాలకు, వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి అసలు ఈ రకమైన రాజకీయం అలవాటు చేసింది ఎవరు? ఏ పార్టీ? వైసీపీ పార్టీనే ఫస్ట్. అది చాలా మంది టీడీపీలో కూడా ఉన్నారంటారు. నిజం, ఓఎస్ ఉన్నారు, అందులో లేరని అనట్లేదు. కాకపోతే అందులో 10% ఉంటే ఇందులో 110% ఉన్నారు. ఇటువంటి నేతలను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కట్టడి చేయలేదు. శ్రీరెడ్డి ఈజీగా తప్పుకుంది, తిట్టినంత కాలం తిట్టేసింది. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, టీడీపీ నాయకుల్ని మొత్తం ఎవరైతే ఆవిడ మొత్తం తిట్టినంత కాలం తిట్టేసి హ్యాపీగా చల్లగా పక్కకి వెళ్ళిపోయింది. ఆవిడ సేఫ్లో ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అలా కాదు కదా. వాళ్ళేమో ఖచ్చితంగా చెప్తున్నారు మా పార్టీకి సంబంధం లేదు, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నవాడు మాకు తెలియదు అని చెప్తుంటే నేను జగనన్నను కలుస్తాను, నేను జగనన్నను మీట్ అవ్వాలి. ఏ సంబంధం ఉందని? అసలు మాట్లాడేటప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నోరైతే దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇదే కొడాలి నాని, జోగి రమేష్, రకరకాల నేతలు ఇదే బాణి. ఇప్పటికైనా సరే ఆ వైసీపీ పార్టీ మారుతుంది అని జనాల్లో టాక్ ఉంది, కానీ అది ఎంతవరకు నమ్మలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతి ఒక్కరు ఈ బూతు పురాణాలను పక్కన పెట్టి ఏ పార్టీ అయినా సరే, అది టీడీపీ, వైసీపీ, జనసేన, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది బీజేపీ, ఏ పార్టీ అయినా సరే సిద్ధాంతాల పరంగా మాట్లాడతా, సిద్ధాంతాల పరంగా ప్రజల వైపు ఉంటా, అవినీతిని ప్రశ్నిస్తా ఉన్న ప్రతిపక్షాన్ని ఎవరు ఏం చేయరు. ఆ రోజు నానా యాగిరి చేసి నానా బూతులు తిడేసి ఇప్పుడు తూచి మా వల్ల కాదంటే ఎలా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము సినిమా చూపిస్తామంటాడు ఆయన, సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే లాక్కొస్తామంటాడు ఆయన. ఇది కాదు కదా, రప్ప అంటారు నాయకులు కార్యకర్తలు. ఇది కాదు కదా, మేము వస్తే ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళకన్నా ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం అని చెప్పిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి? ఏ సభలోనో చెప్పారా? ఏ సభలో కూడా లేదు. వస్తే రప్ప అంటున్నాడు, మంచిదే కదా అని జగన్ గారు. ఏంటిది? ఆయన మళ్ళీ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? పొట్టేలును బలివేస్తున్నట్ట, మంచిదే కదా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు.
అది కాదు కదా, మరలా మేము 2029లో అధికారంలోకి వస్తే ఇంకా ప్రజల కోసం మేము ఇలా చేస్తాం, ప్రజల కోసం ఇలా ఉంటాం అని పోరాడాలి కదా. అసెంబ్లీగా ఎలాగో రారు, అసెంబ్లీ సాక్షిగా పోరాడరు, పోరాడితే అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అవమానిస్తారంటారు. ఎందుకు అవమానిస్తారు? గతంలో మనం చేసాం కాబట్టి వాళ్ళు అవమానిస్తారని ఒక భ్రమలో ఉన్నారు. ఏమో వెళ్ళి చూడాలా, వాళ్ళు అవమానిస్తారో లేదో తెలుసుకోవాలి కదా. ఏదేమైనప్పటికీ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. ఇటువంటి పరిస్థితులు మారినప్పుడే ఒక ఆహ్లాదకరమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి అన్నది ఒక పబ్లిక్లో ఉన్న ఒక టాక్. థ్యాంక్ యూ.